ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సినీ సీరియల్ గురించి తెలుసుకుందాం. నేనేదో నీకు ద్రోహం చేస్తున్నట్లు మ్యాండీకి ఏదో ఎక్కిస్తున్నావు. నువ్వు చేసేది అదే కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వెళ్ళి ఎక్కడ వెళ్ళి రాజభోగాలు అనుభవిస్తానేమో అని వాళ్ళని వెళ్ళి ఇరిటేట్ చేస్తున్నావు. అర్థం లేకుండా మాట్లాడకు. నాకే అదే ఫీలింగ్ ఉంటే నీకు వరుణ్కి పెళ్లి చేసేదాన్నా. మీరు ఇంత కష్టపడుతుంటే నేను చూసేదాన్ని. మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. ఆ ఇబ్బంది పోవాలనే మీరు కలిసి ఉండాలనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం చేసే బాధలో నేనే ఇబ్బంది పడుతున్నాను, నేనే మాటలు పడుతున్నాను, అవమానం పడుతున్నాను. నిజంగా నాకు అలాంటి ఉద్దేశం ఉండింటే నేనెందుకు మాటలు పడతాను, నేనెందుకు అవమాన పాలవుతాను? నీకు మొదటి నుంచి నా మీద నెగటివ్ ఫీలింగ్ ఉంది, అందుకని అలానే చూస్తున్నా. నువ్వు ఎలా చూసినా కానీ నేను మంచి చేయాలనే చూస్తున్నాను. అయినా నీకు అలా అనిపిస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. బయట ఎక్కడైనా ఉండి నీ ప్రయత్నం మీరు చేసుకోవచ్చు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే మ్యాడీ ముఖం చూసి వదిలేస్తున్నాను తప్ప ప్రతిదాన్ని నెగటివ్గా చూస్తూ ప్రతిదానికి గొడవ పెట్టుకోవాలని చూస్తే ఇంకోసారి నేను భరించాను. ఇదేంటి రివర్స్ అయిపోతుంది? దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి, నువ్వు బాలరాజు అన్నని చూసావా? రామాయణం కదా ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇళ్లలో అతన్ని బంధించారు. చెప్తే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, కానీ అన్నని చూస్తే చాలా బాధపడతావు. బాధపడతానా? ఎందుకు? బాలరాజు అన్నని వాళ్ళు మామూలుగా కొట్టలేదు, చాలా కొట్టారు. బాలరాజు అన్న కాబట్టి తట్టుకున్నాడు. వేరే మనిషి అయిందే ఎప్పుడో చనిపోయేవాడు. ఆ దేవసారి ఎంత దుర్మార్గుడో నాకు తెలీదు. నాకు తెలుసు వాడు ఎంత దుర్మార్గుడో. తీసుకొచ్చేయాలి బాలరాజు అన్నది, ఏదో విధంగా బయటికి తీసుకొచ్చేయాలి. కొంచెం నాకు హెడ్డేక్గా ఉంది వరుణ్. ఏంటి హెడ్డేక్గా ఉందని కాలేజ్కి రావా? అవును, ఇలా ఎగ్జామ్ టైంలో కడుపు నొప్పి ఉంది, తలనొప్పి ఉందని కాలేజ్ మానేస్తే ఎలా లోహి? అంతగా తలనొప్పి ఎక్కువ ఉంటే టాబ్లెట్ వేసుకుందు. పద పద. నేను మ్యాడీ స్కూటీ మీద వెళ్తాం, నువ్వు బస్కి రానంటారు. నేను మ్యాడీ స్కూటీ మీద రావడం ఈ లోకికి ఇష్టం లేదన్నమాట. నేను మహి బండి మీద వస్తాం, నువ్వేమో వెళ్ళు అంటే, నేను బస్సుల మీద వెళ్ళానా ఇళ్ళ బండి మీద వెళ్ళానంటే, నేను అరేంజ్ చేశాను కదా ఎలా వెళ్ళాను అని, రేంజ్కి ఇలా వెళ్ళుడు కాదు అని కార్ని రప్పిస్తాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్కు ఉన్న కార్ని, ఆ కారు వస్తుంది లోకి కోసం. నీ లెవెల్కి నువ్వు కార్లో వచ్చేసే అంటే, నువ్వు మ్యాడీతో రావడం కోసం, స్కూటీ మీద రావడం కోసం నాకు కార్ అరేంజ్ చేసావన్నమాట. ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడావా? చాక్లెట్ తింటావా? తినడం వచ్చు. సరే, అక్కడ బండి పక్క కాపి మన మ్యాడీకి చాక్లెట్ ఇస్తుంది. చాక్లెట్ తింటాడు. తిని ఆ పేపర్ పడేయడానికి పోతే, మ్యాడీ ఇక్కడ ఇవ్వు, అట్లా పడేయొద్దు, రోడ్ అనేది పరిశుద్ధంగా ఉండాలి కదా, ఇక్కడ ఇవ్వు, నేను పెట్టుకుంటానని ఆ ర్యాపర్ తీసుకొని పెట్టుకో. ఎప్పుడు లేనిది ఇలా చాక్లెట్ ఇచ్చావు, అలాగే కొబ్బరి బొండం తాగిచ్చావు, ఏంటి సంగతి? ఏమో, నాకు చాక్లెట్ ఇవ్వాలనిపించింది ఇచ్చాను, కొబ్బరి నీళ్ళు తాగించాలనిపించింది తాగిచ్చాను, అంతే. మన మ్యాడీ కొబ్బరి బొండ పడేయనికపోతే, ఇది గిట్ట పడేయాలా లేకపోతే బ్యాగ్లో పెట్టుకుంటావు అంటే, లేదు నేను పడేస్తాంతే అని పడేయనికి అవుతుంది. మధు తీసుకొని మ్యాడీ తాగిన స్ట్రా తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇప్పటి నుంచి నీకు సంబంధించిన ప్రతి మెమొరీని నేను దాచుకుంటాను. మన శ్రేయ కాలేజ్కి వెళ్తుంటే మన నాగవల్లి పరదాగంలో కూర్చుంటుంది. పిలుస్తే అత్తయ్య అని పిలుస్తే కూడా పలకదనమాట. ఏంటి అత్తయ్య, బావ గురించి ఆలోచిస్తున్నావా అంటే, మళ్ళీ ఇంట్లో ఆ సంగతి జరిగింది కదా, దాని గురించి ఆలోచించక ఇంకెవరి గురించి ఆలోచిస్తుందని పెద్దమ్మే అంటది. బావ నీకు తోడుగా ఉంటుండే అని అంటే, ఏం లేదు కాలేజ్కి వెళ్తాను కదా, కాలేజ్లో ఎట్లా తోడే ఉంటాడంటే, కాలేజ్కి వస్తాడో రాడో అని అంటది. అంటే లేదత్తయ్య, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, హాల్ టికెట్ కోసమైనా బావ వస్తాడు, నాకు నమ్మకం ఉంది అని అంటది. కాలేజ్కి కాదే, ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి మనతో కలిసిపోవాలి అని తర్వాత నీ కాలేజ్కి టైం అవుతుంది వెళ్ళిపో అని చెప్తుంది. అంటే ఆ మధు గిట కాలేజ్కి వస్తుందన్నమాట. అయితే నన్ను ఇంత బాధ పెట్టి నా మధుకి దాన్ని గిట నేను బాధ పెట్టాలి, దాని హాల్ టికెట్ దానికి రాకుండా చేయాలి, ఎగ్జామ్స్ రాయకుండా చేయాలి అని నాగవల్లి కాలేజ్లో తను తల ఎత్తుకోకుండా చేయాలి. నాయక్ అని వాళ్ళ పియ్యని పిలుస్తుంది. ఏమైంది మేడం అంటే, వాళ్ళ పియ్యకి ఏమో చెప్తారు. అతను అంటారు, సరే మేడం మీరు చెప్పినట్లే నేను చేస్తానని అంటాడు. మధు, నువ్వు కొట్టిన దెబ్బకి నీకు ఎలా చావు దెబ్బ కొడతా చూడు, లోయి ఇటు రా అని అంటది. అంటే నువ్వే రా, నీ అవసరం ఉంటే గింటే నా అవసరం నీకుంటుంది కానీ నాకు ఉండదు, మ్యాడీ పిలిచాను అందుకనే పిలుస్తున్నానంటే, సరే వస్తున్నా నాగు అని అంటది లోయి. ఏంటి మ్యాడీ నన్ను పిలిచావంట? ఏం లేదు, మీ పెళ్లి విషయం ఎవరికి తెలియకుండా ఉండాలి, సరేనా? సరే మీ ఫ్రెండ్స్ ఎదురు చూస్తుంటారు, వెళ్ళిపోండి అని లోకి వెళ్ళిపోతుంది. తర్వాత నా ఫ్రెండ్స్ గిట్ట ఎదురు చూస్తున్నానని మన మ్యాడీ గిట్ట వెళ్ళిపోతుంటే, నేను నీ ఫ్రెండ్ కాదా అంటే, కాదు అని అంటాడు. నేను నీ ఫ్రెండ్ కాదు బెస్ట్ ఫ్రెండ్వి అని అంటాడు. వాళ్ళు నా ఉత్త ఫ్రెండ్స్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అని మ్యాడీ చెప్తాడు. చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ సీనియర్ వచ్చేసి, చాలా రోజులు అయిందిరా మధు నేర్పించి, ఇప్పుడు ఏడిపిద్దామని మధుకి డాష్ ఇచ్చాడనమాట. మధు కింద పడిపోతుంటే సారీ అని అంటాడు. ఇట్స్ ఓకే అంటది. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఎలా ప్రిపేర్ అయ్యావు మధు? నేను మా ఇంటికి రా, నేను ప్రిపేర్ చేస్తాను, నేను చెప్తానంటే, నీలాంటి వాళ్ళకి నేనే 100 మందికి చెప్తాను అని అంటాను. సరే హాల్ టికెట్ తీసుకున్నావా లేదంటే నేను ఇప్పేవాడిని అంటే, నాకు అవసరం లేదు నీ సాయం, నీలాంటి వాళ్ళకు చాలామందికి ఇప్పిస్తాను అని అంటాడు.
అంటది మన మధు అనేసి వెళ్ళిపోతుంటే మధుని పట్టుకోనికే వెళ్తే మన మ్యాడీ వచ్చి వాడిని ఆపుతాడు. నువ్వు కాలేజ్కి వచ్చేసి డిస్టర్బ్ చేయడానిక ఎదుటి వాళ్ళని అంటే నేనేం చేశాను బ్రో, నువ్వేం చేసావో అన్నీ చూస్తూనే ఎక్స్ట్రా చేయకుండా వచ్చిన పని చూసుకో. ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, లేదంటే నేను నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఏంటి సంజుని అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చావు? నీ బెస్ట్ ఫ్రెండ్ని టీజ్ చేశాడన్నా? అవును, నన్ను కాకుండా చిన్నిని టీజ్ చేస్తే నరికేస్తాను అని వెళ్ళిపోతాడు మన మ్యాడీ చెప్పేసి. లాస్ట్కి శ్రేయ ఇంకా లోయి చూసుకొని హక్ చేసుకుంటారు అనమాట. అప్పటికే అయిపోతుంది సీరియల్.